వెండితెర సినిమా వెలుగులు పంచనంత వరకు వినోదానికి నాటకమే పెద్ద తెర. ఆ తరం ప్రేక్షకులకు నాటకం కాలక్షేపాన్ని పంచిన తర్వాతే వెండితెర వినోదాత్మకంగా పరిచయమైంది. నాటకానికి, నాటకంలో నటించిన నటీనటులకు ఉన్న విలువ వెలకట్టలేనిది. వారంతా సహజ నటులు, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన వాళ్ళు. వారంతా నిజమైన కళాకారులు, కళామ తల్లి ముద్దుబిడ్డలు. నాటకాల్లో మేకప్ వేసుకున్నారు అంటే వాళ్ళు సజీవ నటుల కిందే లెక్క. నాటకాలు వేసిన వారికి సినిమాల్లో నటించడం శ్వాస పీల్చుకున్నంత సులభం, నీరు తాగినంత సహజం. పల్లేరు మీద బండిలా సినిమా నటన సహజాతి సహజం. అలా మొదట్లో నాటకాలు వేసి నటులుగా రంగు పులుముకొని తమను తాము ప్రేక్షకులకు ముందు ప్రూవ్ చేసుకున్న ఎందరో మహానటులు, నటీమణులు ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి సినిమా నటులుగా రాణించారు, నటీమణులుగా ప్రసిద్ధి పొందారు, విలన్స్గా పేరు గడించారు, కమెడియన్స్గా వర్ధిల్లారు, హీరోలుగా, హీరోయిన్స్గా విరాజిల్లారు, సూపర్ స్టార్స్గా ఎనలేని ఖ్యాతిని ఆర్జించారు. వాళ్ళెవరో, వారి నాటకీయ నేపథ్యపు ఆసక్తికరమైన విశేషాలేంటో తెలుసుకోవడానికి తెలుగు సినిమా రీల్ యూట్యూబ్ ఛానల్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలోకి వెళ్దాం రండి. టాపిక్లోకి వెళ్లే ముందు జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నందమూరి తారక రామారావు విజయవాడ కాలేజీలో ఇంటర్ చదివేటప్పుడు ఆ కాలేజీలో తెలుగు శాఖాధిపతి, ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ రాసిన రాచమల్లుని దౌత్యం నాటకాన్ని కాలేజీలో ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలు నాటకాలకు దూరంగా ఉండడంతో అందులో కథానాయిక పాత్ర ఎన్టీఆర్ పోషించాడు. అదే ఆయన పోషించిన తొలి పాత్ర. ఆ మరుసటి ఏడాది కాలేజీ వార్షికోత్సవాల సందర్భంగా అనార్కలి నాటకం వేశారు. అందులో కథానాయకుడు సలీం పాత్రను ఎన్టీఆర్ పోషించాడు. అలా కాలేజీ రోజుల నుండే ఆయనకు నటనలో బీజం పడింది. అక్కినేని నాగేశ్వరరావు చిన్ననాడే నాటక రంగం వైపు ఆకర్షితుడై రంగస్థల నటుడిగా మారాడు. ఆ కాలంలో స్త్రీలు నాటకాల్లో నటించడం నిషేధం. అలా అనేక నాటకాల్లో స్త్రీ పాత్రలను ధరించి నటనలో నైపుణ్యం సాధించాడు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందాడు. 10 సంవత్సరాల వయస్సులో థియేటర్లో కూడా పనిచేశాడు. తెలుగు తల్లి, హరిచంద్ర, కనకతార, విప్రనారాయణ, ఆశాజ్యోతి, సత్యాన్వేషణం వంటి ముఖ్యమైన నాటకాల్లో ఏఎన్ఆర్ ప్రసిద్ధి పొందిన పాత్రలు పోషించాడు. అలా కౌమార దశలో ఉన్నప్పుడే నటనలోని మెలకువలను ఔపోసాన పట్టాడు. ఘట్టమనేని కృష్ణ తాను సినిమా నటుడు కావాలని అనుకున్నప్పుడు కొందరు మిత్రుల సలహాలు, సూచనలతో మొదట నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించాడు. మద్రాసులోనే చేసిన పాపం కాశీకి వెళ్ళునా నాటకంలో శోభన్ బాబుతో కలిసి నటించాడు. తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వంలో ప్రజానాట్య మండలి వారు విజయవాడ జింఖానా మైదానంలో ప్రదర్శించిన చైర్మన్ నాటకంలో చైర్మన్ కుమారుడి పాత్ర లాంటివి పోషించాడు. అలా సినిమాలకి ముందు నాటకాల ద్వారా నటనా నైపుణ్యాలను ఒడిసి పట్టుకున్నాడు. ఉప్పు శోభన చలపతిరావు మైలవరం ఉన్నత పాఠశాలలో చదివే రోజుల్లో నాటకాల వైపు ఆసక్తి పెంచుకొని అనతి కాలంలో మంచి నటుడిగా పేరు పొందాడు. అలా శోభన్ బాబు గుంటూరు ఏసీ కాలేజీలో పునర్జన్మ వంటి మరికొన్ని నాటకాల్లో వేషాలు వేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక పూర్తి స్థాయిలో సినిమా నటుడిగా మారాలని నిశ్చయించుకున్నప్పుడు మద్రాసులోనే చేసిన పాపం కాశీకి వెళ్ళునా నాటకంలో శోభన్ బాబు తన సహనాటక నటుడు ఘట్టమనేని కృష్ణతో కూడా కలిసి నటించాడు. ఉప్పలపాటి వెంకటకృష్ణరాజు తన తొలి చిత్రం చిలక గోరింకలో హీరోగా నటిస్తూ సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఆ సినిమా విడుదల తర్వాత సినిమా అవకాశాలు వెంటనే రాలేదు. చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు నాటకరంగ అనుభవం ఉంటే మంచిదని, ఈలోగా నాటకాల్లో నటిస్తూ ఉండమని సలహా ఇవ్వడంతో మరికొన్ని సినిమాల్లో ఆఫర్ రాకముందు నాగమల్లి, పరివర్తన వంటి నాటకాల్లో నటించి అనుభవం గడించాడు. మరో విశేషం ఏంటంటే తాను నటించని మంచి మనిషి లాంటి కొన్ని సినిమా షూటింగ్లకు తనకు తానే హాజరవుతూ నటనలోని మెలకువలు కూడా గ్రహించాడు. ఎస్వి రంగారావు మద్రాస్ హిందూ హై స్కూల్లో తన 15వ ఏట మొదటిసారిగా నాటకంలో నటించాడు. తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో అతనిలో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది. కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. పీష్వా నారాయణరావు,
వధ నాటకంలో రంగారావు 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్యపతనం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర, షేక్స్పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. రేలంగి యంగ్ మెన్ హ్యాపీ క్లబ్లో చేరి తన 15వ ఏట బృహన్నల అనే నాటకంలో స్త్రీ పాత్రలో మొదటిసారి నటించాడు. తర్వాత కూడా అనేక నాటకాల్లో ఆడపాత్రలు ధరించాడు. అలా రేలంగి ప్రమీలార్జునేయంలో సుయోగుడు, చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి, చింతామణి తల్లి శ్రీహరి పాత్రలు, విప్రనారాయణలో శ్రీనివాసుడు, శ్రీకృష్ణ తులాభారంలో వసంతుడు వంటి పాత్రలు పోషించాడు. దాంతో నటన మీద మంచి పట్టు ఏర్పడింది. కొంతమంది మిత్రులతో కలిసి నాట్యమిత్ర మండలి అనే పేరుతో ఒక నాటక సంస్థను కూడా స్థాపించాడు. అల్లు రామలింగయ్య ఊళ్ళోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడట చిన్నతనంలో. ఎటకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేసే అవకాశం వచ్చింది. అది ₹3 ఎదురు ఇచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేశాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నాటనానుభవంతో వాళ్ళు ఇచ్చిన వేషం వేసి తనదైన అభినయంతో మెప్పించాడు. అల్లు నాటకాల్లో నటిస్తూనే తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళాడు. అయితే విశేషం ఏంటంటే జైలులో కూడా తోటివారిని పోగేసుకొని నాటకాలు ఆడేవాడు. నాగభూషణం చిన్నతనం నుండి నాటకరంగంపై మక్కువ పెంచుకున్నాడు. ఆయనలో నిజమైన నటుని వెలికితీసింది మద్రాస్ నాటకరంగం. ప్రజానాట్య మండలిలో ఆత్రేయ రాసిన భయం, కప్పలు వంటి నాటకాల్లో విరివిగా పాల్గొనేవారు. నట జీవితంలోనూ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఈ నాగభూషణం నాటకరంగాన్ని విడిచిపెట్టని ఏకైక వ్యక్తి. ఏఎంఆర్ రాధా తమిళ నాటకాన్ని తెలుగులో రక్త కన్నీరు పేరుతో వ్రాయించి సుమారు 2000 ప్రదర్శనలు ఇచ్చాడంటారు. రవి ఆర్ట్స్ థియేటర్ పేరు మీద కూడా అనేక నాటకాలు వేశాడు. మహానటి సావిత్రి కొంతకాలం ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు నడుపుతున్న నాటకాల కంపెనీలో పనిచేసింది. అనంతరం స్వయంగా పెదనాన్న నడిపిన నాట్య మండలిలో కూడా నటించింది. బుచ్చుబాబు రాసిన ఆత్మవంచన అనే నాటకంలో కూడా నటించి నటిగా తనకు తానే నటనలో మెరుగులు దిద్దుకుంది. అలా భవిష్యత్తు కాలానికి మహానటిగా, మరపురాని మహోన్నత నటిగా చిరస్మరణీయమై నిలిచిపోవడానికి సినీ రంగ ప్రవేశం చేసింది. మరో హీరోయిన్ జమున చిన్నతనం నుండే అంటే హై స్కూల్లో చదువుతున్న సమయంలోనే నాటకాల్లో నటించడానికి ఆకర్షితురాలైంది. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలో శిక్షణ ఇప్పించారు. ఆ వయసులోనే మాభూమి వంటి పేరున్న నాటకంలో జమున ఒక ప్రాధాన్యమైన పాత్ర పోషించింది. ఆ నాటకంలో జమున అభినయం నచ్చి ఆమెకు తొలిసారి పుట్టిల్లు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అలా ఆ సినిమాతో చిత్రసీమలోకి తెరంగేట్రం చేసింది ఆమె. మరో హీరోయిన్ వాణశ్రీ నటనపై ఆసక్తితో మొట్టమొదటి నాటకాల్లో ప్రవేశించింది. అప్పట్లో ప్రజాదరణ పొందిన నాటకమైన రక్త కన్నీరు నాటకంలో కథానాయకుడు భార్యగా కొన్నిసార్లు వేషం వేసింది. చిల్లర కొట్టు చిట్టెమ్మ అనే నాటకంలో చిట్టెమ్మగా తనదైన నటనను అమోఘంగా ప్రదర్శించింది. అలా తన నటనతో నాటక ప్రియుల అభిమానం పొందింది. చిట్టెమ్మగా ఆమె నటనను చూసిన కన్నడ దర్శకుడు హునునూరు కృష్ణమూర్తి తన చిత్రం వీర సంకల్పలో కథానాయికగా మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చాడు. ఇవండి సహజ నటనకు భాష్యం చెప్పిన వీళ్ళు సినిమాలకు ముందు నాటకాల్లో నటించారని తెలుసా అనే టాపిక్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు. ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రీల్ ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు. అందుకు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఛానల్ని లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. డోంట్ మిస్ బెల్. యువర్ యూట్యూబర్ ఎనుగంటి వేణుగోపాల్.